అన్న కళ్ళు గీసి సల్లంగా కళ్ళు పోసి పొద్దంతా బట్టానేయ గుండె దారాపు కండే 6 గజాల చీర అగ్గి పెట్టెలో పెట్టి చేతి కుల రుత్తులకు రన్ను చెయ్యెత్తి దండం పెడతామాయన్నా దండం పెడతామాయన్నా. జిల్లా నుంచి తెలంగాణ దగ్గర భువనగిరి డిస్టిక్లో నాగిరెడ్డిపల్లి అనే ఊరి దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మన దగ్గర కల్లుగీత కార్మికుడైనటువంటి దానయ్య తాతతో ఉన్నాము. దానయ్య తాత ఎంత పెద్ద చెట్లు అయినా కానీ 200 మీటర్లు ఉన్నటువంటి చెట్లు కూడా పైకి ఎక్కుతాడనమాట. కానీ ముసలితనంలో 65 వయసు ఇప్పుడు. 65 వయసులో కూడా అంత పెద్ద చెట్లు ఎక్కుతున్నాడంటే ఇంకెంత శక్తి సామర్థ్యం కలిగి ఉంటాడన్న విషయం తాత ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. తాత పేరు దానయ్య. బాగున్నా కదా? ఆరోగ్యంగా బాగున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వర్క్ చేస్తున్నావు? 48 నుంచి, అంటే 48 సంవత్సరాల నుంచి నువ్వు గీత కార్మికుడిగా పనిచేస్తున్నావు. 40 వృత్తి చేస్తున్నా. అవునవునవును. ఓకే. నీకు మోకాళ్ళ నొప్పులు 18 అప్పుడే స్టార్ట్ చేస్తున్నావు. 18 సంవత్సరాల నుంచే పనిచేస్తున్నావు దీంట్లో. ఓకే. నీకు చేతులు కాళ్ళు ఏం నప్పివా? అంత పెద్ద చెట్లు ఏం కాదు, బాగా ప్రాక్టీస్ అయిందన్నమాట, అలవాటు అయిందన్నమాట. మంచిగా ఆరోగ్యంగా తింటాం, మంచిగా ఉంటాం. ఓకే. బాగా 2-3 ఎక్కుతా. అంతమంది 15 ఎక్కేది రోజుకి 15 ఎక్కేది. ఇప్పుడు చేత కాదు కాబట్టి అంత చేత 3-4 చెట్లు ఎక్కుతారంట. అవి 3-4 చెట్లు అంటే ఏం సన్నగుండు కదా, చాలా పొడవు ఉంటాయి కదా. ఇంత పొడుగుంటాయి, కొంచెం 100 అడుగులు 150 అడుగుల చెట్లు కూడా ఎక్కుతున్నావు. మేము చూసాం కదా, మేము కూడా చూసామండి. ఇప్పుడు 150 ఫీట్స్ ఉన్నటువంటి చెట్టు కూడా పైకి ఎక్కి దిగి ఇప్పుడు మాకు ఒక ముంత కళ్ళు కూడా మాకు ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, కడుపు చల్లగా ఉందన్నమాట. సో ఇది ఎందుకు ఉపయోగిస్తారు? ఇది కదా, ఇది పొట్టెలతో పేని తాడు చేసుకుంటాం మేమే, తీసుకొని ఎక్కుతాం. ఇది ఒక 3 ఏళ్ళు పనిచేస్తుంది. అవునవునవును. ఒకసారి వెనుకోవడం 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. ఇది ముషాముషి కట్టే. ఓకే. ఇది కట్టే, దీన్ని మంచిగా కంబరంతో చేయించి దీనికి గుర్తు వేసుకొని ఈ పలుగురాయి పొడేస్తారు మీద. నూరితే మెరుగు అవుతుంది, కత్తి కొమ్మలు చెట్టుకు నూరి గీయాలి. కోసం వాడుతున్నాం. ఇది సౌండ్, ఇది సౌండ్ దారికొండ మొత్తం పురుగు కూర్చుంటది, అది తొలిపోనికి. ఒక గౌడు అక్కడ తాలెక్తుండు అనేది తెలిసి ఉంటది జనాలకు. ఆ చెట్టు ఎక్కేటప్పుడు ఏమన్నా మధ్యలో విషపూరితమైన పురుగులు ఏమన్నా ఉన్నాయి దారికుంటా గానీ ఇది సౌండ్ వినడం వల్ల వెళ్ళిపోతాయా? ఏ ప్రమాదం కలిగించు అన్నమాట. ఓకే. ఇది తోలుది. ఇది ఏమంటారు దీన్ని? ఇది తోలుది, మన ఆవు తోలుతో దాన్ని పొదం చేసి ఈ మాటకి ఇస్తారు. 4,000-3,000 తీసుకొని ఇస్తే పెయింట్ తయారు చేసుకొని దీంతో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్కొచ్చు. 30 ఏళ్ళు అయితే తగ్గిపోతాం, మళ్ళీ చేయించుకోవాలి. ఓకే. మరి ఒకసారి ఎలక్ట్రిక్ ఈ కత్తి చూద్దాం. ఈ కత్తి ఇది ఏమిటికి వస్తుంది? ఇది కాళ్ళకు బంధం. కాళ్ళకి అది కాళ్ళకు అనమాట, ఇట్లా వేసుకోవడం అనమాట. అట్లా కాళ్ళు సపోర్ట్ చేసుకుని పైకి ఎక్కడం. ఇది చేతులతోనే ఏమంటారు దీన్ని? ఇది తాడే గుర్తి అయితే దీనికి ప్లాస్టిక్ రబ్బర్ అంతే. ఒకసారి వెనక్కి తిరుగు. సో చూసారు కదండి, కత్తులు పైకి ఎట్టేటప్పుడు ఈ సామాగ్రి అంతా తీసుకెళ్తాడు అనమాట. పైకి ఎక్కుతూ ఉన్న టైంలో ఇక్కడికి పైన తగిలేసినటువంటి ముంతలు కట్టినటువంటి కుండలు ఈ కడ్డీకి తగిలేసుకుంటాడు. తగలేసుకున్న తర్వాత అక్కడ కారినటువంటి కళ్ళుని కొద్దిగా ఏ ముంతల్లో కారినటువంటి కళ్ళు అంతా కూడా కింద నుంచి తీసుకుపోయినటువంటి ముంతల్లోకి పోసుకుంటాడు. అంతా కూడా ఒక దొంట పోసుకుంటాడు. పోసుకున్న తర్వాత ఇందులో పోసుకుంటాడు అనమాట. దీన్ని ఈ విధంగా పైకి ఎట్టేటప్పుడు ఖాళీది, పైకి ఎక్కేటప్పుడు దీన్ని ఇట్లా తగలేసుకుంటూ పైకి ఎక్కిపోతాడు. పోయిన తర్వాత పైన ఉన్నటువంటి 5-6 కుండల్లో ఉన్నటువంటి నైట్ అంతా కారినటువంటి కళ్ళుని ఇందులో పోసుకుంటాడు. పోసుకున్న తర్వాత క్లియర్గా కిందకి దిగేసి వస్తాడు అనమాట. అప్పుడు మాలాంటి వాళ్ళు తాగేకి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఎంతెంత తాగుతారన్న వాళ్ళ సామర్థ్యం కూడా వాళ్ళకి ఇది ఆ ముంత తీసుకున్నది. అది తాటి ఆకులతో, ఇది తాటి ఆకులతో ముంజలతో చేసినటువంటి దీంతో అందరికీ కూడా పోస్తాను అనమాట. ఇది ఎంత పవిత్రంగా ఉంటుందంటే దీంట్లో తాగితే అసలు అప్పుడే చేసినట్టు కుమ్మరి కుండ కూడా అంత శ్రేష్టంగా ఉండదు, కానీ దీనికి అంత విలువ ఉంటుందన్నమాట. ఇది చాలా
హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తాగినాను, ఎప్పుడు కూడా కళ్ళు తాగలేదు. సో దానయ్య తాత ఈ వయసులో కూడా ఎక్కి దిగి గౌడునాడు అంటే గౌడు తాత అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అనంతపురం నుంచి వచ్చి ఆ తాత కోసమే వెయిట్ చేసిన. కళ్ళు తాగాలి అర్లీ మార్నింగే, తెలంగాణలో కళ్ళు తాగాలి అన్న సంతృప్తితో నేను ఈరోజు ఆటో శ్యామన్నను పట్టుకొని భువనగిరి జిల్లాలో తర్వాత నాగిరెడ్డిపల్లి అనే ఊరిలో నేను వాళ్ళ ఆటో ఎంతైనా పర్లే అమౌంట్ ఆటో బాడీకి ఇచ్చి ఆ తాతను పిలుచుకొచ్చి తాగడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు కూడా నేను కళ్ళు తాగలే. సో ఈ రోజు అయితే చాలా పౌష్టికంగా ఉందన్నమాట. సో ఒరిజినల్ ఇచ్చాడు చూడండి ఒకసారి, ఒరిజినల్ కళ్ళు అనమాట. మేము కూడా ఫస్ట్ టైం తాగడము, ఫస్ట్ టైం అది అంటే సవారీ అది మా ఫ్రెండ్. సో ఇది తాత దానయ్య తాత గౌడుది యొక్క వెహికల్ అనమాట, ఎక్సెల్ బండి. ఈ ఎక్సెల్లో తాత ఎక్కడికి పోయినా ప్రయాణం చేస్తుంటాడు వస్తుంటాడు. చాలా హ్యాపీగా ఉంది తాత. గౌడన్న కళ్ళు గీసి సల్లంగా కళ్ళు పోసి పొద్దంతా బట్టనేయ గుడ్డే దారాపు కండే 6 గజాల చీర అగ్గి పెట్టెలో పెట్టి చేతి కుల రుత్తులకు రన్ను చెయ్యెత్తి దండం పెడతామాయన్నా, దండం పెడతామాయన్నా, చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాలా వెళ్ళి. చాలా చక్కగా ఉంది తాత. మీ యొక్క కష్టార్జితాన్ని మాకు ఈరోజు పొద్దున్నే మాకు పంచుకున్నందుకు, మేము కూడా ఈ గౌడన్న గురించి కాస్త చూడా చక్కని తల్లి పాట చిన్నగా వినిపించినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఈ విధంగానే మీ ప్రయాణం చాలా సుఖ సంతోషాలతో కొనసాగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.